అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. మాఘమాసంలో 30వ రోజు 30వ అధ్యాయము ఈరోజు తెలుసుకుందాము. మనము మాఘమాసము మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు కూడాను ఈ 30 రోజులు కూడాను ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయం చొప్పున మాఘ పురాణాన్ని చదువుకున్నాము. ఈరోజు చివరి రోజు అనగా 30వ రోజు మాఘ పురాణంలో 30వ అధ్యాయము ఈరోజు తెలుసుకుందాము. మాఘమాసమునందు నదీ స్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగము చేసిన ఫలము దక్కును అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ మాఘమాస ఏకాదశి వ్రతము చేసి ఉపవాసము ఉన్నవారులు వైకుంఠ ప్రాప్తిని పొందగలరు. మాఘమాసమందు ఏకాదశి వ్రతమును ఆచరించి సత్ఫలితమును పొందిన దేవతల కథలు చాలా ఉన్నాయి. అందులో ఒక కథను ఈరోజు నీకు వివరించెదను, వినుము దిలీప మహారాజా అంటూ వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును పొందవలనని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమును కవ్వముగాను వాసుకి అను సర్పమును త్రాడుగాను చేసుకుని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచూ ఉండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చైశ్రవము అని గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాలసముద్రమును మదించగా లోక భీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన హాలాహలము పుట్టినది. ఆ హాలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమైపోసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులు అనగా అందరూ కూడాను, దేవతలు రాక్షసులు అందరూ కూడాను సర్వేశ్వరుని అంటే పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే అంటే స్వీకరించినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుండి అంటే అప్పటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చింది. మరలా దేవదానవులు అమృతం కోసము పాలసముద్రాన్ని మదించడం ప్రారంభించారు. అలా మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిరువురు అనగా దేవతలు రాక్షసులు తగువులాడకొనసాగారు. అంతటా శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగువును పరిష్కరింపదలిచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ కూడా లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా పంచెదను. ఎందుకీ తెగని తగువులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకిష్టమేనా అని అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా ఉండిపోయారు. దేవతలందరూ ఒక వరుసలోనూ రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడివి. జగన్మోహిని 2 భాండములను తీసుకుని ఒక భాండమునందు సురము మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా
రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతవులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చుని అమృతాన్ని పానం చేశారు, అంటే అమృతాన్ని తాగారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఈ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవపడ్డారు. శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా 2 చుక్కలు విధివశాత్తు నేలరాలాయి. అవి పడిన చోట 2 దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవి పారిజాతము, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు. కొంతకాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్పము వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకుని తన భార్య అయిన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరలా వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలచి తోటలో ప్రవేశించాడు. అంతకు ముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షింతలను ఆ పువ్వులపై వనమంతా చల్లాడు. దేవేంద్రుడు పారిజాత పువ్వును త్రెంచుచుండగా అక్షింతల ప్రభావం వల్లనో విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు. ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంతటా శ్రీకృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడగుటచే అమోఘమైన శక్తిచే అలరారసాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాదమును వనరించి అమృత తుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడగు దేవేంద్రునికి ఇప్పించెను. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొనసాగింది. అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు మాఘమాస మహత్యమును, మాఘ స్నాన మహిమను వివరించారు. ఇదే విధంగా మాఘమాసం యొక్క మహత్యమును, మాఘస్నానం యొక్క మహిమను సూత మహర్షి శౌనకాది మునులకు కూడా వివరించారు. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వులు అంటే అందరూ కూడాను మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమ నిష్టలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి అని అన్నారు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని అనగా సూర్యుని పూజించి విష్ణువాలయంను దర్శించి శ్రీమన్నారాయణకు పూజలు చేయాలి. మాఘమాసం 30 రోజులు కూడాను క్రమం తప్పకుండా మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకల ఐశ్వర్యములు ప్రాప్తించుటయే కాక పుత్ర పౌత్రాభివృద్ధి కలుగును, అదియునుగాక వైకుంఠ ప్రాప్తి కూడా పొందగలరు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు వివరించారు. మనము ఈ 30 రోజులు కూడాను ప్రతిరోజు రోజుకి ఒక అధ్యాయం చొప్పున పారాయణం చేసుకున్నాము. ఈ రోజుతో మనకి 30 రోజులు కూడాను పూర్తయినవి, అనగా మాఘమాసము ఈ రోజుతో ముగుస్తోంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః
అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అదనాః సదనాః సంతు జీవంతు శరదాం శతం సర్వే చ సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. మాఘపురాణం ఈ రోజుతో సంపూర్ణం.